కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఇద్దరు తెలుగు సీనియర్ నటులు చోటు దక్కించుకున్నారు. తరతరాలుగా ప్రేక్షకుల్ని నవ్విస్తున్న రాజేంద్ర ప్రసాద్ హాస్యానికి పద్మశ్రీ పరవశించింది. హాస్యంతోనే కాదు, హృదయాల్ని బరువెక్కించే భావోద్వేగాలతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన నట కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నటనతో పాటు అడుగుపెట్టిన ప్రతి రంగంలో జయభేరి మోగించిన మురళీమోహన్కు పద్మశ్రీ జై కొట్టింది. 53 ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవకు మురిసిపోయింది. తెలుగు సినిమా హాస్యాన్ని హీరోయిజం స్థాయికి తీసుకెళ్లి తరాలుగా ప్రేక్షకుల్ని నవ్విస్తున్న రాజేంద్ర ప్రసాద్ను పద్మశ్రీ వరించింది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఆయన అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆ పేరు గుర్తొచ్చినా, ఆయన రూపం కళ్ల ముందు మెదిలినా మొహంపై నవ్వు ప్రత్యక్షమయ్యేలా అలరించారు. ఎన్టీఆర్ సలహాతో నవ్వుల బాట పట్టిన రాజేంద్ర ప్రసాద్ అప్పులప్పారావు అయ్యారు. పేకాట పాపారావుగా మెప్పించారు. ఒక కంట పన్నీరు, మరో కంట కన్నీరు ఒలికించారు. నవ్వు అవసరం ఉన్నంతవరకు ప్రేక్షకుల మనసుల్లో నేనుంటా అని చెప్పే రాజేంద్ర ప్రసాద్ ఆ మాటకు తగ్గట్టే నేటి తరాన్ని నవ్విస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన గద్దె వెంకటనారాయణ, మాణిక్యాంబ దంపతులకు నిమ్మకూరులో జన్మించారు రాజేంద్ర ప్రసాద్. వెంకటనారాయణ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవారు. ఎన్టీఆర్ ఇంటి పరిసరాల్లోనే మాస్టారు కుటుంబం నివాసం ఉండేది. దీంతో రాజేంద్ర ప్రసాద్పై ఎన్టీఆర్ ప్రభావం చిన్నప్పుడే బలంగా పడింది. ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన ఆయన సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంట్లో వాళ్లు వద్దన్నా చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనా రంగంపై దృష్టి పెట్టారు. ఇన్స్టిట్యూట్లో బంగారు పతకం సాధించినా అవకాశాలు మాత్రం రాలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకున్న సమయంలో అనుకోకుండా వచ్చిన అవకాశంతో డబ్బింగ్ కళాకారుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు బాపు చిత్రం స్నేహంతో తెరకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించిన రాజేంద్ర ప్రసాద్ ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు వంశీ తెరకెక్కించిన ప్రేమించు పెళ్లాడుతో కథానాయకుడిగా మెరిశారు. ఏప్రిల్ 1 విడుదల ఎర్రమందారం, లేడీస్ టైలర్, కాశ్మోరా, పుణ్యస్త్రీ, ముత్యమంతా ముగ్గు, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు ఇలా భిన్నమైన పాత్రల్ని రాజేంద్ర ప్రసాద్ భుజానికెత్తుకుని అలరించారు. ఒకప్పటి ప్రధాని పివి నరసింహారావు నా ఒత్తిడిని దూరం చేసే సాధనం రాజేంద్ర ప్రసాద్ సినిమానే అని చెప్పేవారు. 49 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన సినీ ప్రయాణంలో 300కు పైగా సినిమాలు చేశారు. 2009లో ఆంగ్ల భాషా చిత్రం క్విగ్గన్ మురుగన్తో అంతర్జాతీయంగా ప్రేక్షకుల్ని అలరించారు. తన 42వ ఏటే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ ఎర్రమందారం, ఆ నలుగురు చిత్రాలకుగాను ఉత్తమ నటుడిగా, మేడం చిత్రానికి స్పెషల్ జ్యూరీ, టామీ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఏపీ ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగంలో 50 ఏళ్లకు పైగా కొనసాగుతూ నాటి నేటి తరాలకు మధ్య ఓ వారధిలా నిలిచిన మురళీమోహన్ను పద్మశ్రీ వరించింది. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం రెండింటినే తన ఆయుధాలుగా మార్చుకుని అటు సినిమా, ఇటు వ్యాపార రంగాల్లోనూ ఎదిగారు మురళీమోహన్. తెరపైన ఆయన పోషించిన సాత్వికమైన పాత్రల్లాగే నిజ జీవితంలోనూ మెలుగుతూ అజాత శత్రువు అనిపించుకున్నారు. నటనలోనే కాకుండా తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ జయభేరి మోగించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రుకు చెందిన మాగంటి మాధవరావు వసుమతి దేవికి 1940 జూన్ 24న జన్మించారు మురళీమోహన్. ఆయన అసలు పేరు మాగంటి రాజారాం మోహన్ రాయ్. సినిమా రంగంలోకి అడుగుపెట్టాక మురళీమోహన్ గా మార్చుకున్నారు. SSLC వరకు చాటపర్రులోనే చదివి కాలేజీ చదువు కోసం ఏలూరులో చేరారు. ఇంటర్ ఫెయిల్ కావడం, తండ్రి వ్యాపార రంగంలో ఉండడంతో మురళీమోహన్ కు కూడా అదే రంగంపై ఆసక్తి ఏర్పడింది. కానీ తగినంత పెట్టుబడి లేక చేతిలో చేయడానికి పనేమీ లేని ఆ దశలో ఆయనకు నాటకాలతో అనుబంధం ఏర్పడింది. అనుకోకుండా వచ్చిన జగమే మాయా సినిమా అవకాశం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. తిరుపతి, భారతంలో ఒక అమ్మాయి, అమరదీపం, జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు తదితర చిత్రాలతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 53 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన కెరీర్లో 350కి పైగా సినిమాలు చేశారు. ఓ తండ్రి తీర్పు సినిమాకిగాను ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా, ప్రేమించు, వేగుచుక్కలు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకున్నారు.
మురళీమోహన్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 25కు పైగా సినిమాలు చేశారు. 1980లో జయభేరి ఆర్ట్స్ సంస్థను తన సోదరుడు కిషోర్తో కలిసి స్థాపించిన ఆయన తన 100వ చిత్రం వారాలబ్బాయి, మహేష్ బాబు కథానాయకుడిగా అతడు సహా 25 సినిమాల్ని నిర్మించారు. కథానాయకుడిగా శోభన్ బాబు సలహాతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అందులోనూ జయభేరి గ్రూప్ను ప్రత్యేకంగా నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన 2009లో ఎంపీగా ఓడిపోయినా 2014లో గెలిచారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.